మాతాజీ ప్రభుజీ. హరే ఈ రోజు కృష్ణ. ఎస్ మాతాజీ, మనకి 16వ పాసురం చెప్పడానికి అనురాధ రామనుజాదేశ్ మాతాజీ వచ్చారు. మాతాజీ మనందరికి హరే ఆల్రెడీ కృష్ణ. ఒక పరిచయమే ఉన్నారు కాబట్టి నేను మాతాజీని క్లాస్ తీసుకోవడానికి చెప్తాను. మాతాజీ స్టార్ట్ చేయండి మాతాజీ. ఓం కశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషుం. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం సంశ్రుతిశతశిరः సిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఈరోజు పాసురం 16వ పాసురం. 16వ పాసురం అంటే ఇప్పటి వరకు కూడా 15 పాసురాలు మనం గోదాదేవి ఎలా వ్రతం ఆచరించాలి, ఎలా 10 మంది భక్తుల్ని మనం తోటి తీసుకుని వెళ్ళాలి, ఇవన్నిటి కూడా వివరిస్తూ వచ్చింది ఇప్పటి వరకు కూడా. దీన్ని మణిపూస అంటారు. ఒక మాలలో పైన మేరుపూస, కింద మణిపూస ఉంటాయి. మేరుపూస శ్రీకృష్ణ పరమాత్మ అయితే, కింద ఉన్న మణిపూస లాంటిది ఈ పాసురం. మణిపూస అంటే ఒక రకంగా ఆచార్యులు కూడా అన్నమాట. ఆచార్యులే కదా మనల్ని భగవంతుడి దగ్గరికి చేర్చేది. ఈ రోజు ముఖ్యంగా ఆచార్యుల గురించే చాలా చెప్పుకోవటం ఉంటుంది ఈ పాసురంలో. అయితే దీనికి ముందుగా కాత్యాయని వ్రతము అని మనం భాగవతంలో తెలుసుకున్నాము. కృష్ణ పరమాత్మని పొందాలి అని గోపికలందరూ కాత్యాయని వ్రతం చేశారట. అయితే దీనికి వెనక ఒక చిన్న కథ జరిగిందిట. అది మనకి భాగవతంలో అయితే లేదు. అదేంటంటే గోపికలందరూ కూడా కృష్ణుని చూసి, ఆయన అందము, ఆయన చేసే చేష్టితాలు చూస్తే ఎవరికైనా ముద్దేస్తుంది. ఆయన చిన్న పిల్లవాడు కదా, ఆయన వెనకాల తిరగాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఇలా ఇళ్లలో గోపికలందరూ, కన్నెపడుచులందరూ కూడా ఆ స్వామి వెంట తిరుగుతూ ఉన్నారని వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళందరినీ బయటకు రానికుండా ఇంట్లో ఉంచేశారు. అప్పుడు కొద్ది రోజుల తర్వాత ఏమైందంటే అక్కడ అనావృష్టి వచ్చింది. అప్పుడు పెద్దవాళ్ళందరూ వెళ్ళి గురువులను అడిగారట, స్వామి ఇట్లా అనావృష్టి వచ్చింది, వర్షాలు పడట్లేదు, పశువులకు ఆహారం లేదు, ఎలాగూ అంటే, అయితే మీరు ఒక పని చేయండి, కాత్యాయని వ్రతం అని ఉంది, దాన్ని కన్నె పిల్లల చేత చేయించండి. కాత్యాయని మహామాయ అంటాం కదా, కాత్యాయని అంటే ప్రకృతిని ప్రార్థించండి, మీకు వర్షం పడుతుంది. అయితే ఇది కన్నె పిల్లల చేత చేయించాలి నోము. విధి లేక వీళ్ళందరూ కూడా నందగొప్ప భవనం, మరి వీళ్ళందరూ వ్రతం చేసుకోవాలి అంటే దానికి కొంత సంభారాలు అవి కావాలి కదా, అందరూ కూడా నందగొప్ప భవనానికి చేరారట. చేరి వారిని ప్రార్థిస్తే ఆయన అన్నారట, ఇప్పుడు నేనేం చూడట్లేదు, అదంతా శ్రీకృష్ణుడే చూస్తున్నాడు, కాబట్టి ఆయన్ని అడగండి మీరు వెళ్ళి అని. వీళ్ళందరూ ఇక విధి లేక ఈ ఆడపిల్లల్ని ముందుంచుకొని ఆయన దగ్గరికి వెళ్ళారు. వెళ్తే ఆయన ముందు కొంచెం బెట్టు చేసి, సరే రేపు రండర్రా, ఇస్తాను మీకు దానికి కావాల్సినటువంటి సంభారాలన్నీ అని అన్నారట. ఇది ఈ కథ అంతా కూడా గోదామ్మ వారు విష్ణుచిత్తుల వారి దగ్గర నుంచి విన్నది ఈవిడ. విని, అయితే కృష్ణుణ్ణి పొందడానికి వాళ్ళందరూ కూడా కాత్యాయని వ్రతం చేశారు కదా అని అదే భావనతో ఈవిడ ఆ నేపథ్యంలో ఏం చేసిందంటే, ఒక పాటలాగా ఒక 30 పాటలు, ఒక వ్రతం లాగా, ఒక పూదండ లాగా అనమాట, కుచ్చి మణిహారం తయారు చేసి స్వామికి సమర్పించినట్లయితే మనం కూడా భగవంతుణ్ణి చేరచ్చు. అందులో కూడా ఈ కాత్యాయని వ్రతం జరిగింది కూడా దాదాపుగా ఇదే టైం అట, మార్గశీర్ష మాసంలోనే జరిగిందిట. అందుకని ఆవిడ కూడా ఈ మాసాన్నే ఎంచుకున్నారు. ఎంచుకొని ఆవిడ ఊహలో 10 మంది గోపికల్ని, అంటే 10 మంది ఆళ్వార్లను లేపుకుంటూ వచ్చినట్టుగా, వాళ్ళందరినీ కలుపుకొని భగవద్భక్తుల్ని వెంటనే పెట్టుకొని భగవంతుడి దగ్గరికి చేరినట్టుగా, ఇలా భగవంతుడి భవనానికి వెళ్ళినట్టుగా కూడా ఒక ఒక నాటకం లాగా అనుకోండి, ఒక డ్రామా లాగా రాసుకుంటూ వచ్చి, అయితే దానిలో ఎంత అనుభూతి ఆర్తిని జోడించిందంటే ఇంకా చెప్పనాలవి కాదు, అంత జోడించింది. అలా ఇట్లా 10 మంది గోపికలను తీసుకొని వెళ్ళింది. ఇంకా ఇక్కడ 2 ఆళ్వార్లు ఉన్నారు. అది ఒకటి గోదామ వారు, 2 మధురకవి ఆళ్వారు. ఈ మధురకవి ఆళ్వారు వచ్చేసి నమ్మాళ్వారిని ఈ ప్రథమ శిష్యులు. ఆయన నమ్మాళ్వారి కన్నా ముందే పుట్టారు, కానీ తర్వాత నమ్మాళ్వారు పుట్టారని తెలుసుకొని కురుకాపురి చేరి ఆయనకి ప్రథమ శిష్యులైనటువంటి వారు మధురకవి ఆళ్వారు అన్నమాట.
ఇక్కడ ఆచార్యుల గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి రామానుజుల వారి గురించి ఒక చిన్న ఇది విషయం ఉంది, అది తెలియచెప్పడానికి ప్రయత్నం చేస్తాను. శ్రీరంగంలో కొంచెం ఆలయ వ్యవస్థ అంతా కూడా చాలా ఇబ్బందిగా ఉంది అని రంగనాథ స్వామి అంటే డైరెక్ట్ గా చెప్పేవారు కాదుట, ఆచార్యులకి అక్కడున్న అర్చక స్వాములకి చెప్పి వారి ద్వారా స్వామివారిని తెలియచేస్తూ ఉండేవారట. చాలా ఇబ్బందిగా ఉంది, అందుకని మీరు కొంచెం కాంచీపురం వెళ్ళి శ్రీమద్ రామానుజుల వారు అక్కడ ఉన్నారు, వారిని తీసుకుని రండి అని చెప్పారు. అయితే అక్కడ స్వామివారి దగ్గర అరయ్యర్ అని ఉంటారు. ఆ అరయ్యర్ అనే వారు ఏం చేస్తారంటే స్వామివారిని కీర్తిస్తూ పాటలు పాడుతూ వారి ముందు అభినయం చేస్తూ ఉంటారట. వారు వెళ్ళారు కాంచీపురం వెళ్ళి వరదరాజ స్వామి దగ్గర కూడా ఆయన అభ్యర్థిస్తూ పాట పాడి ఆయన అభినయం చేసి అయితే అప్పుడు వరదరాజ స్వామి అడిగారట, స్వామి ఏం కావాలి మీకు అంటే శ్రీమద్ రామానుజుల వారిని మాతో పంపించండి అని అడిగారు. ఇట్లా రామానుజుల వారు ని తీసుకొని అరయర్ కవి అరయర్ శ్రీరంగం వచ్చారు. శ్రీరంగం వచ్చిన తర్వాత దాదాపు రంగనాథుడిని సేవించుకున్నారు, వస్తున్నారు, వెళ్తున్నారు ఆలయానికి. అయితే ఆలయానికి సంబంధించిన తాళాలు ఏవి ఆయన చేతికి రాలేదు. దాదాపు సంవత్సరం పాటు ఎదురు చూశారు. ఎదురు చూసిన తర్వాత ఈ ఆలయ తాళాలన్నీ ఎవరి దగ్గర ఉండేవి అంటే అక్కడ రంగామృత కవి అని ఇంకొక భక్తుడు, ఆయన మంచి భక్తుడే, కాకపోతే కొంచెం అహంకారం ఉంది ఆయనకి. ఆయన దగ్గర ఉన్నాయి ఈ తాళాలు. ఆయన ఇవ్వలేదు. సంవత్సరం తర్వాత ఏమైందంటే వాళ్ళ అమ్మగారు పరమపదం చేరారు. ఎవరు? రంగామృత కవి గారు అమ్మగారు. 11వ రోజు శ్రాద్ధ కర్మల్లో భోజనానికి ఎవ్వరూ రాకపోతే అప్పుడు అంతా చుట్టుపక్కల వాళ్ళు అన్నారట, రామాంజుల గారు గురించి తెలుసుకుంటూ ఉన్నారు ఆయన, కానీ ఆయన ఇంతవరకు కలవలేదు. రామాంజుల వారు వచ్చున్నారు కదా, ఆయన శిష్య బృందంలో ఎవరైనా సరే మిమ్మల్ని దీనికి పంపిస్తారు అని చెప్తే రామాంజుల వారు కూరేషులతో రామాంజుల వారి దగ్గరకు వచ్చారు. రంగామృత కవి వచ్చి అడిగారు. అప్పుడు అడిగితే ఆయన నేను కూరేషుల వారిని పంపిస్తాను అని. కూరేషుల వారు అంటే కూరతాళ్వాన్ అని కూడా అంటారు. ఈయన్ని నడిచే వ్యాకరణం అని కూడా అంటారట. చాలా భక్తుడు రామాంజుల వారికి. ఒకానొక టైంలో రామాంజుల వారికి ఆపద కలుగుతుందేమో అన్న టైంలో నేనే రామాంజులని చెప్పి ఆయన కళ్ళని తీసేస్తారు రాజులప్పుడు. కళ్ళని తీసేసి ఆయన కళ్ళిచ్చేసి రామాంజుల వారిని కాపాడుకుంటారు కూరేషులు అనమాట. అంతటి భగవద్భక్తులు ఆయన, రామాంజుల భక్తులు ఆయన. సో కూరేషుల వారు వెళ్ళారు, భోజనం చేశారు. ఆ భోజనం అయిన తర్వాత ఆ టైంలో చెప్పాలన్నమాట, తృప్తోస్మి అని చెప్పాలి. చెప్పలే ఆయన, కూర్చొని ఉన్నారు. స్వామి ఇంకా ఏం పెట్టమంటారు, గారెలు వడ్డించమంటారా, పాయసం వడ్డించమంటారా, ఇవన్నీ అడుగుతున్నారు రంగామృత గారు. అడిగితే నాకు అవేం వద్దు, ఆలయ తాళాలు ఇవ్వు అని అడుగుతారు. అడిగితే ఆయన తెచ్చి ఇస్తారనమాట. అప్పుడు చెప్తారు నేను తృప్తోస్మి అని, అంటే నాకు చాలు సాటిస్ఫై అయ్యాను అని చెప్పడం అనమాట. చెప్పేసిన తర్వాత ఈయన వెళ్ళి చేతులు అవి కడుక్కొని బయలుదేరితే స్వామి తాళాలు తీసుకొని వెళ్ళండి అంటే నేను కాదు తీసుకెళ్లేది, నువ్వే తీసుకొచ్చి రామాంజుల వారికి ఇవ్వు అని అంటారు. అంటే అప్పుడు ఈయన ఇంట్లో నువ్వు చాలా రంగామృత కవి, నువ్వు చాలా మంచివాడివి, తల్లి విషయంలో నువ్వు వీటన్నిటికన్నా కూడా ఆలయ తాళాల కన్నా కూడా నువ్వు తల్లికి ఎంతో మర్యాద ఇచ్చి ఇవన్నీ జరిపించావు, కాబట్టి నువ్వే తీసుకొని వెళ్ళు రామాంజుల వారికి అని చెప్తారు. అలా ఆయన తీసుకొని వస్తూ అప్పుడు కూడా కూరేశ్వర వారిని ప్రార్థిస్తారు, మీరు కూడా రండి స్వామి నాతో పాటు అని. ఇద్దరు కలిసి వెళ్తారు. రామాంజుల వారి ముందు దాసోహం చేసి ఆ తాళాలు ఆయనకి ఇస్తారు. ఆ తర్వాత రామాంజుల వారు అక్కడ ఎన్నో చేయాల్సిన కార్యక్రమాలు వాటన్నిటిని సరిదిద్ది అలా ఈయనకి ఎంత అహంకారం అంటే రామాంజుల వారు 360 రోజులు ఉత్సవాలు జరుగుతుంటాయండి శ్రీరంగంలో. ఏ రోజు ఉత్సవం ఆ రోజు ఆ టైంకి కరెక్ట్ గా టైం మెయింటైన్ చేస్తారు. ఉత్సవంలో స్వామివారు బయలుదేరి ఊరేగింపుకు వెళ్తారు కదా, వెళ్ళి రంగామృత కవి గారి ఇల్లు అంటే చాలా పెద్ద భవనం, ఆ ఇంటి ముందుకు వెళ్ళి స్వామివారు ఎదురు చూడాలి. అర్చక స్వామి లోపలికి వెళ్ళి స్వామివారు వచ్చారు అని చెప్తే అప్పుడు ఆయన బయటకు వస్తాడు. అంత అహంకారైనటువంటి ఆ రంగామృత కవిని రామాంజుల వారు కూరేషులకు అప్పగించి నువ్వే ఇన్ని బాగు చేయి అని చెప్తారండి. అట్లా ఆయన తర్వాత ఎంతో శ్రద్ధతో రామాంజుల వారి శిష్యరికం చేసి రామాంజుల వారికి దాసోహం చేసిన తర్వాత రామానుజుల మీద 108 పాసురాలు రాశారు. రామానుజ నూట్రందాది అంటారు దాన్ని. ఇప్పుడు అన్ని వైష్ణవ ఆలయాలలో 4000 పాసురాలని అనుసంధానం చేస్తూ ఉంటారు. అందులో ఈ 108 పాసురాలను కూడా కలిపి అనుసంధానం చేస్తారు. ఇది ఒక
గురువు గారి యొక్క ఆ గొప్పతనం అన్నమాట. ఆ గురువుని ఆశ్రయించినప్పుడు గురువు ఎలా మనల్ని సరిదిద్దుతాడు అనేది మనం ఈ యొక్క ఆ, దీని ద్వారా మనం తెలుసుకున్నాం అనమాట. అలాగే విభీషణుడు కూడా సుగ్రీవుడి ద్వారా రాముడిని ఆశ్రయించాడు. ఆయన డైరెక్ట్ గా వచ్చి ఎదురుకుండా ఆకాశంలో నిలబడ్డాడు, ఎదురుకుండా కింద రాముల వారి పాదాలు కనపడుతున్నాయి, శరణాగతి చేయొచ్చు, కానీ డైరెక్ట్ గా చేయలే. ఆయన కూడా విభీషణుడి ద్వారానే, విభీషణుడు సుగ్రీవుడి ద్వారా వచ్చి శరణాగతి చేశాడనమాట. అయితే భగవద్గీత ఆ 7వ శ్లోకం, 3వ అధ్యాయం 9వ శ్లోకంలో యజ్ఞరాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంఘ సమాచర అంటారు. యజ్ఞరూపుడైనటు విష్ణువు కొరకే కర్మనాచరింపాలి, లేనిచో ఆ కర్మ భౌతిక బంధాలకు కారణమవుతుంది. అందుచేత ఓ కుంతీపుత్ర, విష్ణువుని తృప్తి కొరకు విద్యుక్త ధర్మాలను ఓనరించినచో నీవెప్పుడునూ బంధ విముక్తుడవై ఉంటావు. ఇది ఎలా ఏర్పడుతుందండి? సత్సాంగత్యం వల్ల మనకి బోధపడుతుంది అనమాట. భగవంతుని మీద నమ్మకం ఏర్పడాలి. దాన్ని మనం ఇప్పుడు 10 ఆళ్వార్ల దశల్లో మనం అదే తెలుసుకున్నాం. ఫస్ట్ శ్రవణం, తర్వాత మననం, తర్వాత దాన్ని కీర్తనం చేయటం, దాన్ని అనుభవించటం, ఇవన్నీ మనకి కూడా సత్సాంగత్యం వల్ల ఏర్పడతాయి. అదే 10 మంది ఆళ్వార్లను మన నిద్ర లేపి తీసుకురావటం. ఈ సత్సాంగత్యం వల్ల ఏర్పడ్డ దాన్ని మరి ఎంతకాలం ఉంచుకోవాలండి అంటే జీవితాంతం సత్సాంగత్యాన్ని వదలకూడదు. ఎందుకంటే ఏ నిమిషమైనా జారిపోవటానికి అవకాశం ఉంది. అప్పుడు ఎవరో ఒక భక్తుడు మనల్ని లేపే అవకాశం ఉంటుంది అనమాట. అందుకని అలా మనం సత్సాంగత్యంలోనే ఉండాలి అనేటువంటిది, ఇవి చేయాలి. మనం మన కర్మలన్నీ కూడా భగవదర్పితం చేయాలి అంటే మనం ఎప్పుడు కూడా సత్సాంగత్యంలో ఉండాలి. అదే ఈ 10 మంది గోపికలను మేల్కొల్పటం. ఇప్పుడు నందగోప భవనానికి వెళ్తున్నాం. ఇక నందగోప భవనానికి వెళ్ళినప్పుడు చిత్రకవి ఆత్రేయ గారు చక్కటి తెలుగు అనువాదం చేశారు. నాయకుడైనట్టి నందగోపుల వారి ప్రాసాద రక్షక, ఓ ద్వారపాలక, మణిమయ ద్వారము గడియతీయుమయ్యా, చిన్న గోపెమ్మలము శ్రీకృష్ణుని చేరెదము, మాయావి కన్నయ్య మాకు పరయిత్తునని నిన్ననే మము కలసి మాట ఇచ్చేను, శుద్ధిగా చేరితిమి సుప్రభాతము పాడ, మును ముందుగా నీవు కాదనకు స్వామి, పొందికగా ఉన్న ఆ తలుపులను తెరువుము, జగతికే మంగళము కూర్చుమన శ్రీవ్రతము. ఆండాళ్ తిరువడిగళే శరణమని. ఆచార్యాన్ పురుషో వేద, ఆచార్యుడే మనకి పరనిచ్చేవాడు. భగవంతుడి దగ్గరికి మనకి ఆచార్యుడు ఒక్కడే చేర్చగలడు అని చెప్తారనమాట. అట్లాగే ఇక్కడ వీళ్ళు వచ్చేసి శయ్యాదన శయ్యోం అన్నారు. అంటే మేము పెద్దలు ఆచరించేది మేము ఆచరించము అంటే వీళ్ళకి ఎలా తెలిసాయి అంటే వీళ్ళంతా గోపబాలికలు కదా, ఏమి తెలియని వాళ్ళు, చిన్నపిల్లలు. ఎలా తెలిసింది వీళ్ళకి అంటే వాళ్ళ పెద్దలు ఏం చేశారో దాన్ని వీళ్ళు ఆచరించారు. దేవాలయానికి వెళ్ళినప్పుడు మనం ఫస్ట్ ఒక క్షేత్రపాలకుడు ఉంటాడు, ఆయన్ని దర్శించుకోవాలి. ఆ తర్వాత ద్వారపాలకులు ఉంటారు, జయ విజయులు, వారిని సేవించి, అమ్మవారిని సేవించి అప్పుడు ప్రధాన దైవం దగ్గరికి వెళ్తాం. అలాగే ఈ వ్రతంలో కూడా గోపికలు అట్లాగే కృష్ణుడి ఆలయానికి, దైవాన్ని, భగవంతుని సేవించడానికి వెళుతూ ఉన్నారు. గోపికలు విపరీతమైన ప్రీతి కృష్ణుడి యందు. అట్లా అందుకని వాళ్ళు శాస్త్రాలు ఏమి చదవక్కర్లేదు అంటారు ఆచార్యులు. వాళ్ళు చెప్పిందే శాస్త్రం అయిపోతుంది అని. వాళ్ళు కూడా ఏం చేశారు, ఎవరైతే మనం గురువు గారి దగ్గరికి వెళ్ళాలో ఆ గురువు యొక్క ఆంతరంగ శిష్యుల ద్వారా వెళ్ళామనుకోండి, సులభంగా ఆచార్యుల దగ్గరికి మనం వెళ్ళొచ్చు. మనం ఆచారాలను ఆశ్రయించాలి అంటే మనలోని అహంకార మమకారాల్ని వదిలేయాలి. ఆ అహంకార మమకారాలని వదిలేయటం అనేది ఎలా జరుగుతుందంటే మంచి సిద్ధులైనటువంటి మహాపురుషుల యొక్క సమాశ్రయణం వల్ల, వారి మాటలు వినడం వల్ల మనకి ఆ యొక్క ఇది వస్తుంది అనమాట. అందుకే శబరి కూడా అంతేనండి. శబరి రామాయణంలో శబరి గురించి ప్రస్తావిస్తే శబరి కూడా వాళ్ళ గురువులు ఏం చెప్పారో అది చేసింది. రాముడు వచ్చే వరకు వాళ్ళ గురువులు పరమపదానికి వెళ్ళిపోతారు. రాముడు వచ్చే వరకు ప్రతిరోజు పూలు పండ్లు తేవడం, శుభ్రం చేయటం, ఆ ప్రదేశాన్ని ఆయన కోసం అన్ని అక్కడ ఏర్పాటు చేయటం, అలా వాళ్ళ గురువులు చెప్పారనే ఆవిడ చేసింది. రాముడితో కూడా అదే చెప్తుంది, మా గురువులు చెప్పారు, నేను ఇది చేశాను అని ఆయనకి ఇవ్వగానే ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట. అలా నాయకనాయ్ నిండ్రనంత కోపనుடைய కోయల్ కాప్తానే అంటుంది ఈరోజు గోదమ్మ.
నాయకుడైన నందగోపుని యొక్క భవన రక్షక అంటుంది. నందగోప భవనం ఎందుకండి అంటే కృష్ణుడి భవనం అనకూడదా? నందకుమార అని పిలిపించుకోవటం, దశరథాత్మజ అని పిలిపించుకోవటం, పరాధీనత ఆయనకి ఇష్టం అన్నమాట. అలా పిలిపించుకుంటూ ఉంటారు ఆయన. కానీ నందుని సంబంధం చాలా ఇష్టం. ఇది తెలిసే గోపికలు ఏం చేశారంటే నందకుమార, నందగోప భవన కోయిల్ కాపాని భవన రక్షక అని పిలుస్తున్నారు అనమాట. వాళ్ళ ఇంటిని రక్షించేవాడా అంటున్నారు. తర్వాత వీళ్ళకి ఏమీ తెలియదు కదా పాపం. అందుకని అప్పుడు చూసాం కదా మనం, ఆ వానదేవ, ఓ వానదేవ, పర్జన్య దేవుణ్ణి వానదేవ అంటూ అట్లా పిలుస్తూ ఉండేవాళ్ళు. అలానే వీళ్ళు కాపలావాడా అని పిలుస్తున్నారు. వేరే ఇదేమి లేదు. వాళ్ళకు కూడా ఇష్టమే భగవంతుడి కాపలావాణ్ణి అని పిలిపించుకోవటం. అలాగా వీళ్ళు వచ్చారనమాట. వచ్చి నందగోప భవనం ముందు నుంచొని ప్రార్థిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఆచార్యుల విషయంలో కూడా ఇంకొక గొప్ప సంగతి చెప్తారు. సింహాచల క్షేత్రంలో శ్రీకృష్ణమాచార్యులు అనేటువంటి ఒక మహాభక్తుడు ఉండేవాడు. ఆయన సింహాద్రినాథుడికి ఆ భక్తుడు రోజు రాత్రిపూట అయిన పాడుతూ ఉంటే ఆయన నృత్యం చేస్తూ ఉండేవారట. ఒకసారి భగవత్ రామానుజుల వారు సింహాచలం తన శిష్యులతో వేయించేసి ఆ దేవాలయం ప్రాంగణంలో కూర్చొని ఉన్నప్పుడు రోజు శ్రీకృష్ణమాచార్యుల వారిని చూస్తూ ఉండేవారట. అయితే ఆయన కూడా ఈయన్ని చూసి చూడనట్లుగా వెళ్ళిపోతూ ఉండేవారట. అప్పుడు రామానుజుల వారు ఒకరోజు ఆయన్ని సమీపించి, స్వామి మీరు ఈ రాత్రికి స్వామివారి దగ్గర పాట పాడే టైంలో ఆయన ఒక మాట అడగండి, నా రామానుజుల వారికి మోక్షం ఎప్పుడు, మోక్షం ఉందా, ఎప్పుడు కాదు మోక్షం కలదా అని అడిగారట. అడిగితే కృష్ణమాచార్యులు గారు సరే అడుగుతాను అని సింహాద్రినాథుడిని అడిగారట. అడిగితే ఆయన చెప్పారట, భలేవాడివయ్యా, మోక్షం నేను కాదు ఇచ్చేది, ఎవరైతే ఆ రామానుజుల వారు ఉన్నారో ఆయనే మోక్షం ఇచ్చేవారు అని చెప్పారట. అందుకని గురువు అనేది ఎంత ప్రాముఖ్యమైంది అనేది ఈ పాశ్రం ద్వారా మనకి తెలుస్తుంది. అలాగే మనం ప్రభుపాద గురి గురించి కూడా ఇక్కడ చెప్పుకోవాలి. ఎన్ని శ్లోకాలండి, మాకు 3-4 శ్లోకాలు చదవడానికి ఓ రోజు సరిపోదు. ఎన్ని శ్లోకాలకి ఎప్పుడు రాశారో, ఎప్పుడు అంత అర్థాలు రాశారో, చాలా కష్టపడ్డారు. వాళ్ళు నాయకులు. ఇప్పుడు కనిపించే వీళ్ళందరమే నాయకులు అని చెప్పుకునే వాళ్ళు నాయకులు కాదు. మనల్ని ఆధ్యాత్మిక ప్రపంచంలో నడిపించే వాళ్ళే మనకి అసలైన నాయకులు. ఇక కాపలావాడ అని పిలుస్తున్నారు కదా, ఈ జీవుడి యొక్క కైంకర్యం, భగవంతుడు జీవుడు ఈ మధ్య ఉన్నటువంటి ఈ గ్యాప్ ని మనకి తీసి మనల్ని భగవంతుడి దగ్గరికి చేర్చగలిగేవాడే ఆచార్యుడు. అయితే ఈ భవన రక్షకుడిని అడుగుతున్నారు, నీ అనుమతి, ఇప్పుడు ఆచార్యుల దగ్గరికి చేరాలి అంటే ముందు భవన రక్షకుడు తలుపు తీయాలి. అందుకని ఆయన్ని కొంచెం పొగుడుతున్నారు అనమాట. నువ్వు ఈ భవనానికి పాలకుడు అయ్యా, నువ్వు కొంచెం మమ్మల్ని లోపలికి పంపించు, చిన్న పిల్లలం మేము, నీ అనుమతి లేకుండా మేము లోపలికి వెళ్ళలేం కదా, దయచేసి మమ్మల్ని లోపలికి పంపించు అని వారిని ప్రార్థిస్తుంటే, ఇక వీళ్ళలో ఉన్నటువంటి ఆర్తిని చూసి ఆయన చిన్నగా కనుసైగ చేశాట, వెళ్ళండి మీరు లోపలికి అని. వెళ్తే నెక్స్ట్ ఇంకొక ద్వారం ఉంది, అది కొడితోండ్రం తోరణ వాషల్ కాప్పానే, అది జెండాతో ఒప్పుతోంది ఆ తోరణం. ఇక క్షేత్రపాలకుడి, ప్రతి క్షేత్రంలో క్షేత్రపాలకుడు ఉంటారు కదా, ద్వారపాలకులకు దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు ఆయన క్షేత్రపాలకు నమస్కరించారు. నెక్స్ట్ మనం ఇక్కడ ద్వారపాలకుడి దగ్గరికి వెళ్తున్నాం అనమాట. అయితే ఈ ద్వారానికి ఒక తోరణం ఉంది, తోరణం ఉంది, జెండా ప్రకాశిస్తోంది. ఈ జెండా ప్రకాశిస్తుంటే చాలా, అది పెద్ద గేటెడ్ కమ్యూనిటీ లాగా చాలా భవనాలు ఉన్నటువంటి ఒక ప్రాంగణం. ఆ ప్రాంగణంలో ఒక ఇంటికి జెండా కట్టుంది. ఎందుకు ఇలా జెండా కట్టుంది అంటే, కృష్ణ భగవానుడు ఒకసారి నందగోపుల వారితో చెప్పారట, నాన్న మన ఇల్లు స్పెషల్ గా కనపడాలి అంటే మన ఇంటి మీద ఒక మంచి జెండా కట్టాలి, కడితే అందరూ ఇది రాజుగారి భవనం అని అందరికీ తెలుస్తుంది అని. కానీ ఆయనకున్న అంతరార్థం ఏంటంటే, ఈయన పగలంతా బిజీగా ఉంటాడు కాబట్టి రాత్రిపూట ఆయన కలవడానికి గోపికలందరూ వచ్చేవారట. ఆ గోపికలు ఎక్కడ మారబడి వేరే ఇంటికి వెళ్ళిపోతారో అని ఆయన ఆ గుర్తుగా జెండాని కట్టి ఉంచితే వీళ్ళు డైరెక్ట్ గా వాళ్ళ ఇంటికి వస్తారు, ఆయనతో ఆయన వాళ్ళతో మాట్లాడొచ్చు అని చెప్పేసి అలా జెండాలు కట్టారు అని చెప్తారన్నమాట. తర్వాత దేవాలయంలో ధ్వజస్తంభం అని ఉంటుంది మనకి ప్రతి దేవాలయాలలో. ఆ దేవాలయం ధ్వజస్తంభం ఏంటి అంటే, భగవంతుడు వేదముల్ని అంగీకరిస్తూ భగవంతుడు ఉన్నాడు ఇక్కడ అని తెలియచేయటానికి కోసంగా ఆ ధ్వజస్తంభం ఉంటుంది అనమాట. ఆ ధ్వజస్తంభంలో ఒక గరుడ
పటం కూడా వేస్తూ ఉంటారు. గరుడ పటం అంటే గరుడాళ్వార్ అన్నమాట. గరుడాళ్వార్ని వేద స్వరూపుడు అని కూడా అంటారు. భగవద్గీత 15వ అధ్యాయం 15వ శ్లోకంలో వేదశ్చ సర్వై అహం ఏవ వేద్య వేదాంతకృత్ వేదవిత్ ఏవచ అహం అని అంటారు. అన్ని వేదాల చేతను నేనే తెలియదగిన వాడును, నిజానికి వేదాంతమును కూర్చిన వాడును, వేదములను తెలిసిన వాడును నేనే. అంటే భగవానుడే మనకు రక్షకుడు అని ఓంకారంలోని అకారం తెలియచేస్తోంది. అకారము అంటే నీకే చెందినవాడను, నువ్వే మాకు రక్షకుడు. ఆ దైవీ భావం కలిగి ఉండటమే జెండా కట్టుట అని అంటారు. ఇంకా నమః అంటే మనకు మంత్రంలో ఓం ముందుంటుంది, నమః ఓం కృష్ణాయ నమః అన్నాం అనుకోండి, ఓం ముందు ఉంటుంది, కృష్ణాయ నమః చివరి ఉంటుంది. ఆ నమః అంటే నేను, నమః అంటే నాదేమీ లేదు, నేను రక్షకుడును కాను, నువ్వే నాకు రక్షకుడువు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేయడమే తోరణం కట్టడం. వేదములకు విధేయుడైన వాటిని, దాన్ని ప్రమాణంగా స్వీకరించిన వాటిని, వేదములంటే అపౌరుషేయాలంటే ఒక శబ్దం ద్వారా విన్నవే కానీ అది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి వచ్చినవి. ఇది వేద శబ్దాలు విని తెలుసుకోగలిగిన వాడే పరమాత్మ. అందుకే మనకు ఆచార్యులు అవసరం ఉంది. వాళ్ళు హాయిగా శాస్త్రాలు అన్ని చదివేసి అంతా రెడీ చేసి మనకి జస్ట్ ఒక అరటిపండు కొలిచి చేతిలో పెట్టడం అంటారే, అలా మనల్ని ఆ భగవంతుడి దగ్గరికి తీసుకెళ్లే వాళ్ళే ఆచార్యులు. వీళ్ళు భగవద్ దర్శనం మనకి చేయిస్తారు. మణికదవం తాళ్ తిరువాయ్ అంటుంది తర్వాత. అంటే మణికవాటపు గడియ తెరియుమా అని. అంటే పరంపదమునున్న మనకి పరమాత్మ తనతో సమానమైన ధర్మాల్ని భోగాల్ని ఇస్తాటండి. అక్కడ ఇక్కడ ఎట్లా ఉంటుందో అక్కడ కూడా ఆయన పరమాత్మ దగ్గర ఆయన ఎలా అనుభవిస్తున్నాడో మనకి కూడా అలానే ఇస్తారట. అలా నందవ్రజాన్ని కూడా ఈ గోపికలందరి భవనాలన్నీ కూడా ఒకే రకంగా ఉంటాయి అన్నమాట. అయితే బాహ్య సౌందర్యాన్ని చూసి బయటే ఉండిపోతే ఇంకా లోపలికి వెళ్ళటం అనేది ఉండదు. అంత అందంగా ఉంటాయిట చుట్టూ పూతోటలు అవన్నీ. మనం కూడా అంతే, ఈ బాహ్య విషయాలన్నిటినీ చూస్తూ వీటిలోనే తలమునకలైపోయాము అంటే లోపలికి వెళ్ళడం అనేది ఉండదు, భగవంతుని దర్శించటం అనేది ఉండదు. ఒక్కసారి పరమాత్మ సౌందర్యాన్ని మనం చూసామా, మనకు చుట్టూ ఉన్న ఈ విషయ భోగాలన్నీ కూడా మనం అనుభవిస్తున్నన్ని కూడా ఇవన్నీ కూడా మనకు వద్దు ఇంకా చాలు అని అనిపిస్తుంది అన్నమాట. అట్లాగా ఈ బాహ్య సౌందర్యాన్ని చూస్తూ ఆ మణికవాటపు గడియలు తీయమని అడుగుతున్నారు. అంటే మణికవాటపు గడియలు అంటే మనలో ఉన్నటువంటి అహంకార మమకారాలు. అహంకార మమకారాలు మనం తీస్తే అంత తొందరగా పోవు, అది ఆయనే తీయాలి. ఎవరైతే ఆచార్యుడు ఉన్నారో వారే మనలోని అహంకార మమకారాలన్నిటినీ లోపలికి తీసి మనల్ని లోపల ప్రవేశపెట్టాలి భగవంతుడి దగ్గరికి అని చెప్పి, అందుకని అంటే మణికవాటము అని ఎందుకన్నారంటే ఎంత గట్టిగా ఉంటాయంటే మనల్ని అహంకార మమకారాలు మనల్ని పట్టుకొని ఎన్ని జన్మల నుంచి పట్టుకొని ఉన్నాయో ఇవన్నీ కూడా తీసి మమ్మల్ని లోపలికి పంపించగలిగేవాడు ఆచార్యుడే. కాబట్టి దయచేసి కొంచెం గడియ తీమా అని ఆయన్ని అడుగుతున్నారనమాట. అయితే వీళ్ళు ఈ రామావతారం గురించి చెప్తూ, రామావతారంలో ఆయనకి ఎందుకై ఇంత గట్టిగా తలుపులేసుకున్నారు, కృష్ణుడికి ఏంటి అంత భయము అంటే, అమ్మ నీకేం చెప్తావు, రామావతారంలో అంటే అందరూ ఆయన ప్రేమించే వాళ్ళే ఉన్నారు కాబట్టి ఆయనకి ఎటువంటి భయము లేదు. అదే మన కృష్ణావతారం దగ్గరకు వచ్చేటప్పటికి తర్వాత వెంటనే కలియుగం ఉంది, రాక్షసులందరూ తయారయ్యారు, చూస్తున్నారు కదా ఎంతమంది రాక్షసులు వచ్చి మా స్వామిని ఇబ్బంది పెడుతున్నారు, అందుకని మేము కొంచెం గట్టిగా తలుపులు వేసి ఉంచాము అని చెప్పి వాళ్ళు కృష్ణుని స్థితి గురించి చెప్తే, అయితే మేము కృష్ణుని గురించి మేము ఇట్లు భయం లే, అప్పుడు మాకు ఇంకా కృష్ణ స్థితి గురించి భయం ఏముంది అని అంటే, తర్వాత వీళ్ళు ఆయర్సీర్మియరో ముక్కు అంటారు, మేము గొల్లపడుచులం. సరే గట్టిగా మీరు తలుపులు వేసుకున్నారు, కృష్ణుని బంధించారు, బాగానే ఉంది, మేము గొల్లపడుచులం అయ్యా, దయచేసి మాకు తలుపు తీయండి అని అడిగారు. మీరు గొల్లపడుచులా అయితే, అమ్మో భయమే తల్లి, మీరు ఆడవాళ్ళైతేను, రామాయణ కాలంలో శూర్పణఖ వచ్చి మా స్వామిని ఇబ్బంది పెట్టింది కదా, ఆవిడ రాక్షస వనితే కదా, స్త్రీనే కదా, స్త్రీలాగా వేషం వేసుకొని వచ్చింది కదా అని అంటారు వీళ్ళు. అంటే ద్వారపాలకుడు మళ్ళీ అడుగుతారు, అయ్యా మేము చిన్న పిల్లలు అంటే, అమ్మమ్మో చిన్నపిల్లలు గోపికలు అంటే మరీ కష్టము, కృష్ణుడి దగ్గర పూతన గోపిక వేషంలోనే కదా వచ్చి ఆయన్ని ఇబ్బంది పెట్టింది, అందుకని మేము అది కూడా నమ్మము అని. మరి మేము గుంపుగా వచ్చాము, వీళ్ళందరినీ వెంటనిడుకొని వచ్చాము, మేము ఆళ్వార్లందరినీ అంటే గొప్పగా భగవద్భానుభూతంలో ఉన్న వాళ్ళందరినీ అమ్మో కరదూషణాదులు కూడా సమూహంగా వచ్చారండి రామావతారంలో, కాబట్టి అది కూడా కదర్థం, సెక్యూరిటీ చాలా టైట్ అండి, ఏమన్నా తెచ్చుకున్నారా మీరు ఇక్కడికి, మీకు ఏమైనా పాసులు ఉన్నాయా అని ఇంకా అడుగుతున్నారనమాట.
అంటే అప్పుడు వీళ్ళన్నారు, అరై పరై మాయన్ మణివண்ணన్ నెన్నెలే వాయ్ నేరెందా అని అన్నారు. అంటే ధ్వని చేయ పరవాద్యం ఇస్తానని మాయావి మణివర్ణుడు ఒక శ్రీకృష్ణ పరమాత్మ నిన్ననే వాగ్దానం చేశాడు. బాబు నిన్ననే చెప్పాడయ్యా మాకు ఇస్తానని. ఆయన రాముడు ద్విర్నాభిభాషితే అంటారు, రాముడు రెండు మాటలు పలకడు. అలాంటి వాడే కదా ఈ కృష్ణావతార కాలంలో కూడా ఆయన సమేమోఘం వచో భవేత్, నేను నా మాట వ్యర్థం కాదు, నేను ఆడిన మాట తప్పను అని అన్నాడు కదా. మాకు రాత్రేనయ్యా చెప్పాడు, నేను పొద్దున్నే రండి మీకు పరణిస్తాను అని చెప్పి చెప్పారు. సరే, పరణి వాడు తీసుకోవడానికి వచ్చారు కదా, మరి మీరేంటి ఎలా వచ్చారు అని అడిగితే, అయ్యో మేము చాలా పరిశుద్ధులమై వచ్చాము అంటే, వీళ్ళు అంతకుముందే కదండి ఆ బురదలో జారి పడి ఒళ్ళంతా మట్టి అదంతా పూసుకొని వచ్చారు వీళ్ళు. మరి పరిశుద్ధమై వచ్చామంటారేంటి ఇలా అంతా ఒళ్ళంతా బట్టలంతా మీ మట్టి ఉంది అని అడిగితే, పరిశుద్ధి అంటే బాహ్యశుద్ధి కాదయ్యా, అంతర్శుద్ధి ఉంది మాకు. అర్జునుడు గీతోపదేశం అప్పుడు అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు ఏమన్నా మడిగట్టించి గీతోపదేశం చేశాడా? లేదు కదా. శ్రీరాముని శరణగొట్టడానికి వచ్చినప్పుడు ఏమన్నా విభీషణుడు శుద్ధంగా స్నానం చేసి వచ్చాడా? లేదు కదా. మేము పరిపూర్ణ కృష్ణానుభవంతో నీ దగ్గరకు వచ్చాం, మాకు కృష్ణుడు తప్పితే ఇంకొకళ్ళు లేరు అని ఆ అనుభవాన్ని మేము పొందటానికి వచ్చాము. అంటే కొంతమంది అండి ఈ దేవతను పూజిస్తే ఈ ఫలితం వస్తుంది అంటే ఆ రోజు ఆ దేవతను పూజించి పక్క రోజు ఇంకా ఆ దేవతను వదిలేస్తారు. అలా కాదు, మేము పరిశుద్ధుల మనసా వాచా కర్మణ కృష్ణుడు తప్పితే మాకు ఇంకొకళ్ళు లేరు అని నమ్మి నీ దగ్గరకు వచ్చాం స్వామి అని చెప్పి దయచేసి మమ్మల్ని లోపలికి పంపించు. పరిశుద్ధులమై వచ్చాం అని కొంచెం గట్టిగా అంటున్నారు లోపల, ఆయనకి వినపడాలి అని. సరే, ద్వారపాలకుడు ఏమన్నాడు, సరే అన్నారు కదా, మరేమో మీరు రెండు విషయాలు చెప్తున్నారు, పరిశుద్ధులమై వచ్చాము అని, పరా అనే వాద్యాన్ని కాంక్షించడానికి కదా మీరు వచ్చారు, అయితే కొంచెం వెయిట్ చేయండి, స్వామి లేచి వచ్చి మీకు పరవాయిద్యం ఇస్తారు అంటే, వీళ్ళన్నారు పొద్దున్నే వెళ్ళాలి కదా వీళ్ళు స్వామిని చూడటానికి, తుయిలెళ పాడువా అని మేల్కొల్పు పాడాలని వచ్చాం మేము అన్నారు. మేల్కొల్పు పాడా, మరి ఇందాకేమో పరవాయిద్యం అన్నారు, ఇప్పుడేమో మేల్కొల్పు బాలేదు మీరు రెండు రకాలుగా చెప్తున్నారు, ఇలా కాదు అంటే, కాదయ్యా మేము మేల్కొల్పు పాడటానికే వచ్చాం, ఆ పరవాయిద్యం కావాలంటే మేము తర్వాత తీసుకుంటాం, మేల్కొల్పు ఎందుకు ఇంత పొద్దున్నే మేల్కొల్పు పాడు స్వామిని నిద్ర లేపుతారా అంటే, మేల్కొల్పు నిద్ర లేపటానికి కాదు, మేము వచ్చి స్వామి ఎలా నిద్ర లేస్తాడు, అప్పుడు ఆయన సౌందర్యం ఎట్లా ఉంటుంది, అది అది ఎలా ఉంటుందో చూద్దామని వచ్చాం స్వామి. ఆ సౌందర్యాన్ని చూస్తూ ఉండగా మా కళ్ళ దిష్టే తగులుతుందేమో కదా స్వామికి, అలాంటప్పుడు ఆ దృష్టి దోషం తగలకుండా మేము మంగళం పాడటానికి వచ్చాము అని చెప్పారట గోపికలు. అయితే ఇక్కడ రక్షించేవాడు రక్షక వర్గం స్వరూప విరుద్ధం కదా, అయినా అలాగే స్వరూపానికి కళంకం వచ్చినా సరే వచ్చాము అన్నారు. రక్షకుడు ఎవరైతే మాకు రక్షకుడు ఉన్నాడో ఆ రక్షకుడికే మేము రక్ష పెట్టడానికి వచ్చాము అంటే అది నిజానికి విరుద్ధమే, కానీ మేమే వచ్చాం, ఎందుకంటే ఆయన శ్రమ పడకూడదు, అందుకని మేమే శ్రమపడి ఇక్కడ దాకా వచ్చాము అని చెప్పి వాళ్ళు ఆ ద్వారపాలకుడికి చెప్పి ఆయన ఇంకేదో చెప్పపోతూ ఉంటే మళ్ళీ ఇంకేం అడ్డంకులు పెడతాడోనని, వాయల్ మున్నం మాట్లాదేయమ్మ, నీ ముందుగా ఇంకేం మాట్లాడకయ్యా, నీ వాక్కే మాకు శరణము అంటే, ఇంకా వీళ్ళ చేత కాసేపు మాట్లాడిద్దాం అనుకుంటున్నాడు ఆయన. శ్రీకృష్ణుడే స్వామి, నువ్వే మమ్మల్ని రక్షించేవాడు, నువ్వే మమ్మల్ని భగవంతుడి దగ్గరికి చేర్చేవాడివి అని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారట. సీతమ్మను శ్రీరాముడు పెళ్లియాడి ఎంతో ప్రేమించాట. ఎలా ప్రేమించాడు అంటే కారణం ఏంటి అంటే, వాళ్ళ నాన్న చెప్పారట దశరథ మహారాజు, ప్రియాతు సీతా రామస్య దారాహ పితృకృత ఇది. సీతమ్మ రామునకు ఎలా ప్రియమైన భార్య ఏంటంటే వాళ్ళ నాన్నగారు అంగీకరించారు కాబట్టి, మా నాన్నగారు అంగీకరించారు కాబట్టి నువ్వు నాకు ప్రియమైన భార్యవైనావు అని రాముల వారు చెప్తారట ఒకనొక సందర్భంలో. అలాగా వాళ్ళ నాన్నగారు అంటే ఆచార్యులు మనల్ని అంగీకరించారంటే మనం తొందరగా భగవంతుడి దగ్గరికి తీసుకొని వెళ్తాం. అయితే ఆయన అన్నాడు, సరే మీరే తీసుకొని వెళ్ళండి ఈ తలుపుల్ని అన్నాడు. అయ్యయ్యో మా వల్ల కాదయ్యా, మేము తీసుకొని లోపలికి వెళ్ళలేము, మా వల్ల కాదు, నువ్వే లోపలికి తెరువు, ఇంత గట్టిగా ఉన్నాయి ఈ తలుపులు, కాబట్టి ఈ మదమాశ్చర్యం చారాజు వారు కూడా అంటారు, మదమాశ్చర్యం అని తెర తీయగరాదా అంటూ. అలా ఆ మదమాశ్చర్యాలు అనేటువంటి ఆ తెరని నువ్వు తీయాల్సిందే, మా వల్ల కాదు స్వామి అని చెప్పి ఆ ద్వార పాలక ఆయన్ని బతివిలాడుకుంటూ ఉంటారనమాట.
బతివులాడుతూ ఉంటే అప్పుడు ఆయన వీళ్ళకి ఏదో శ్రద్ధ ఉంది, వీళ్ళు భగవంతుడి కోసమే వచ్చారు అని ఆ ప్రేమతో దగ్గరగా ఉన్నటువంటి ఆ తలుపుల్ని లోపలికి తీయడానికి ప్రయ చేశాడు. అలా ఆ లోపల తలుపులు తర్వాత ద్వార తలుపులు కూడా తెరుచుకున్నాయి అన్నమాట. అయితే ఇక్కడ మహాభక్తులు ఎలా కోరుకుంటారంటే ఈ తలుపులు కూడా ఏమన్నా మహాపురుషులేమోనని వీళ్ళకి భయం. ఎందుకంటే కులశేఖరాల వారు శ్రీ తిరుమలలో గడపగా ఉన్నారు కదా స్వామివారి ముందు. అలాగే ఈ తలుపులు కూడా ఎవరన్నా మహానుభావులేమో వీళ్ళంతో నెడితే మాకేదన్నా పాపం శంకిత పాపం వస్తుందేమో అన్నట్టుగా వాళ్ళు నువ్వే తీయి అని చెప్పారనమాట. ఇది ఆత్మస్వరూప జ్ఞానం. ఈ కవాటాన్ని తీయవలసింది ఎవరు అంటే ఆచార్యుడే. ఆత్మ జ్ఞాన నిష్టని మన ఎందు భగవద్ అనుభవాన్ని కలిగించి మనల్ని తీసేవాడు, తలుపులు తీసేవాడు ఆచార్యుడు. ఇట్లాంటి ఆచార్యుల దగ్గరికి భాగవతుల సమాశ్రయణం ద్వారా మనం వెళ్తే మనకి తగిన యోగ్యత ఉంది, వీళ్ళకి మనం మంత్రోపదేశం చేయవచ్చు అనేటువంటి ఒక ఆచార్యులకు మనం ఒక భావనని కలిగించగలిగితే మనల్ని ఆచార్యుడు ఇక అక్కడి నుంచి భగవంతుడి దగ్గరికి నడిపిస్తూ ఉంటారనమాట. ఇట్లా నందగోప భవనం చేరి భవన పాలకులందరినీ కూడా అర్థించి తలుపు తెరుచుకొని చిన్నగా లోపల ప్రవేశించారు ఆచార సమాశ్రయణం కోసం. అయితే ఇక్కడ అన్నమాచార్యుల వారు కూడా గతులన్నీ ఖిలమైన కలియుగమందున గతీతడే చూపే గణగురు దైవము అని రామాంజుల వారిని గురించి పాడారు ఆయన ఒక పాట. అయితేనే తర్వాత మన శరణాగతి నిలిపినడి ఇతడే నిజముద్రాధారణము వెంకటేశ్వర స్వామికి శంకుచక్రాలను ఇచ్చి నిజముద్రాధారణం చేసిన వాడు రామాంజుల వారే అని, రామాంజులే మాటలాడే దైవము అని అంటారనమాట. రామాంజుల వారిని అలా ఒక గురువు స్థానంలో ఇప్పటికీ కూడా తిరుమలలో కొంచెం స్వామివారి కన్నా రామాంజుల వారి ఆలయం కొంచెం ఎత్తులో ఉంటుందన్నమాట. ఈ రకంగా ఈరోజు గోపికలందరూ కూడా చాలా శ్రమపడి చిన్నగా అందరినీ తీసుకొని నందగోప భవనానికి చేరి ఆ కవాటాలన్నీ తీసుకొని తలుపులన్నీ తెరుచుకొని లోపలికి వెళ్ళారు. వీళ్ళు ఇక రేపు ఆచార్యులని చూస్తారు, తర్వాత అమ్మని దర్శిస్తారు, తర్వాత స్వామిని దర్శిస్తారు. ఇది జరుగుతుంది నెక్స్ట్. కాబట్టి ఆండాళ్ తిరువడిగళే దివ్య తిరువడిగళే శరణం. స్వచ్చిష్ట మాలికా బంధ గంధ బంధుర జిష్ణవే విష్ణు చిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ. ప్లేట్లు తిప్పుతూ ఆరతులు తిప్పుతూ ఇస్తున్నారు. అది చాలా విశేషం. మనకి 24వ పాత్రం కూడా వస్తుంది తర్వాత. అందులో ముఖ్యంగా మంగళహారతి గురించే చెప్తారు ఆయనకి. దిష్టి దోషం తగలకుండా ఉండాలని ఇంకా ప్రతి చోట అలాంటి హారతులు ఇస్తూనే ఉంటారు. ఆచార్యులకి ఇస్తారు, స్వామికి ఇస్తారు. దీపాలంకారం అని చెప్పి చేస్తున్నారు మాతాజీ. అవును, దీపాలతో చాలా బాగా అనిపించింది.